నమస్కారం ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వైసీపీ సత్తి సూర్యనారాయణపై అనపర్తి ఎమ్మెల్యే ఫైర్. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు. కోనసీమ జిల్లాలో వినాయక నవరాత్రుల ఉత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. కోనసీమ జిల్లాలో విషాద ఘటన. ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు. 4 నెలల నుంచి చర్చకు సవాల్ విసురుతున్నా సమాధానం లేకుండా సోలో వీడియోలో చిల్లర ఆరోపణలు చేస్తున్నారని సత్తి సూర్యనారాయణ రెడ్డిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రైవేట్ సంభాషణలో రామకృష్ణారెడ్డి నీతివంతమైన పరిపాలన చేస్తున్నాడని చెప్పి సోలో వీడియోలో చిల్లర ఆరోపణలు చేస్తున్నారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలను ప్రామాణికంగా తీసుకుని చర్చకు రమ్మంటే సోలో వీడియోలు చేసుకుని కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. చిల్లర ఆరోపణలపై తాను స్పందించనని, అటువంటి వాటికి మాటలతో కాకుండా చేతుల ద్వారా స్పందిస్తానని హెచ్చరించారు. సూర్యనారాయణ రెడ్డి ఎప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ మన నియోజకవర్గంలో మన తింగర గంగిరెడ్డి గారి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. నేను వచ్చేస్తున్నాం అంటారు, ఎక్కడికి రారు. ఆ సోలో వీడియోలు చేసుకోవడం మాత్రం ఇంట్లో కూర్చొని ఈ విధమైన పరిస్థితి. నిన్న మొన్నటి రోజున వారు ఒక మాట మాట్లాడారు, నీ స్థాయి నా స్థాయి ఒకటి, నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి తప్పించి ఎవరో క్రికెట్ బుక్ ఇచ్చేది చెప్పించడం కాదని. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, గత 4 మాసాలుగా నేను చెప్తా ఉన్నా, ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కానీ, ఈ సంవత్సర కాలంగా నియోజకవర్గంలో జరిగిన సంక్షేమం కానీ ప్రామాణికంగా తీసుకుని గత 5 సంవత్సరాలుగా మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం పైన చర్చకి నేను సిద్ధంగా ఉన్నానన్నా. అంటే నేనే మాట్లాడుతా ఉన్నాను కానీ ఎవరో మాట్లాడతారన్నా. మీరు చేసే చిల్లర ఆరోపణలకు మాత్రం నేను సమాధానం చెప్పను అని కూడా చెప్తా ఉన్నా. మీరు చేసే చిల్లర ఆరోపణలకి నేను మాటల ద్వారా కాదు, చేతల ద్వారా మీకు సమాధానం చెప్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ చిల్లర ఆరోపణలకు సంబంధించి ఆ స్థాయి వ్యక్తులే మాట్లాడతారు మీతో. అభివృద్ధి సంక్షేమం మీద నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా, దానికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు రాజంపేటలో, సిద్ధం అని ఊరు వేగారు కదా, ఇవాళ సిద్ధంగా ఉన్నారు అసెంబ్లీలోకి వచ్చి చర్చించడానికి అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. అదే ప్రశ్న నేను ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారిని వేస్తా ఉన్నా. అభివృద్ధి సంక్షేమం మీద మీరు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమా కాదా చెప్పండి. 4 మాసాల నుంచి అడుగుతుంటే సమాధానం లేదు దానిపైన. ఇవాళ చిల్లర ఆరోపణలు చేస్తూ, పసలేని ఆరోపణలు చేస్తూ, ఒక పక్కేమో ప్రైవేట్ సంభాషణలో రామకృష్ణారెడ్డి నీతివంతంగా పనిచేస్తున్నాడని కితాబులు ఇస్తారు, సోలో వీడియోలోనేమో ఆరోపణలు చేస్తారు. ఈ డబుల్ స్టాండర్డ్ నాయకులకి సమాధానం చెప్పాల్సిన చెప్తారు. అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నువ్వే సమాధానం చెప్పాలి అంటున్నారు కాబట్టి నేనే సమాధానం చెప్తా మీకు. రండి, వేదిక ఏర్పాటు చేయండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమక్షంలో నేను చెప్తా ఉన్నా. ఇదే వేదిక కంటిన్యూ చేద్దాం. వచ్చేస్తే ఈరోజు వచ్చినా పర్వాలేదు, రేపు వచ్చినా పర్వాలేదు, ఎల్లుండి వచ్చినా పర్వాలేదు, చాయిస్ ఈజ్ యువర్స్. ఏ రోజైనా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నా. మన శ్రీనివాసరావు గారు చెప్పారు, మన నియోజకవర్గంలో సమన్వయం అత్యద్భుతంగా. వినాయక నవరాత్రుల్లో భాగంగా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్లో చవితి మండపంలో లక్ష్మీ గణపతి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో 8వ రోజు వేద పండితులు మానేపల్లి శివయ్య తన బృందంతో హోమం నిర్వహించారు. 20 మంది దంపతులు ఈ హోమంలో కూర్చుని పూజలు చేశారు. ఈ సందర్భంగా యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మండపాన్ని సందర్శించి లక్ష్మీ గణపతికి పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని హోమాన్ని వీక్షించారు. మీ దైనందిన జీవితంలో వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, సంసారం, విద్య ఎటువంటి ఆటంకములు ఉన్నా కూడా ఆ ఆటంకములన్నీ కూడా తొలగి
కృష్ణ సుప్రభాత రక్త బహురూప అలాగే హోమ కార్యక్రమాన్ని చేస్తారో చూస్తారో వింటారో వారందరికీ కూడా సమస్త రాజానగరం మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన దొండపాటి దుర్గ తమను కులం పేరుతో దూషించి బెదిరించిన వ్యక్తిపై అలాగే తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె విషయాలు వెల్లడించారు. దొండపాటి దుర్గ మరియు ఆమె కూతురు ముత్య మాధురి రంగంపేట మండలం ఏలకొలను గ్రామంలోని పామాయిల్ తోటలో కూలి పని చేస్తుండగా పక్క పొలం యజమాని మల్లిడి శ్రీనివాసరెడ్డి వారిని వీడియోలు తీసి కులం పేరుతో దూషించాడని దుర్గ ఆరోపించారు. గతంలో తాను ఆ పొలం కౌలుకు తీసుకున్నారని పని చేయొద్దని బెదిరించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారని వాపోయారు. నేను రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం సూర్యారావుపేట ఉన్నది. నాకు ఇద్దరు పిల్లలండి, నాకు భర్త లేడండి. నా జీవనం నా కొత్త కోసం పని చేస్తాను సార్. అలాగే కొంతమంది మహిళలు నేను పని చేస్తాను సార్. అయితే అనపర్తి ఏర్పాటు సంబంధించిన భూముల నుండి అనపర్తి రంగంపేట మండలం సార్. అది అక్కడ ముచ్చిమాధురి గారు మా పొలంలో మేము పనికని 15 రోజుల నుంచి అందులో పని చేస్తున్నాం సార్. మేము పని చేస్తుండగానే మల్లిడి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి మేము వెళ్ళి 4 రోజులకి అక్కడికి వచ్చాడు సార్. మేము చెప్పాలి సార్. మేము చెప్పిన తర్వాత ఇక్కడ పని చేయడానికి వెళ్ళలేదు. అలాగే కానీ మా మీద క్యాబ్లేసాడండి. ఈయన క్యాబ్లేసిన తర్వాత ఏమని మీరు అప్పుడు వచ్చినారో చెప్తామండి మేము మీరు చూసుకోండి అని చెప్పేసి అన్నామండి. ఆయన వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాక మళ్ళీ ఒక 6 రోజుల వరకు అటు వెళ్ళి రాలేదు. తర్వాత మళ్ళీ మేము మా వాటర్ గారికి చెప్పామండి. మేము చెప్పిన తర్వాత సేల్ వదిలేసుకోలేము కదా, మా సేల్ శుభ్రం చేసుకుంటాం, మేము పడతాం, మీకు అనవసరమైంది, మీరు పని చేసుకుంటే వెళ్ళిపోండి అని అప్పుడు మాతో చెప్పారండి. అయితే మేము ఇలా జరుగుతుంది కండి. ఒకరోజు ఆ సేలు కాయలు కొంచామండి. కాయలు కొంచిన తర్వాత అతను వచ్చి ఇక్కడ కాయలు కోయడానికి వెళ్ళలేదు. అలాగే కానీ గొడవ పెట్టేసుకున్నాండి. మాతో గొడవ పెట్టుకుంటారంటే మేము కాయ కోసుకున్నారు. ఆ లోడ్ వెళ్ళిపోతుంది, మేము ఎక్కలేరుకుంటున్నాం, మాతో పడతారంటే మీరు 10 సార్లు అని చెప్పామండి. అప్పుడు కూడా మాతో అప్పుడే 2-3 సార్లు క్యాట్లు వేసుకుని వెళ్ళిపోయాడండి. అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేల మీద 10 రోజులు అవుతుంది సార్. మాకు మళ్ళీ వచ్చాడండి. ఆ రోజు కాయలు కొంటున్నామని మళ్ళీ సేలు కాయలు పోతుంటే వచ్చాడండి. అతను వచ్చండి ఆడవాళ్ళు బయటని కోసి సద్దాన్ని తిన్నారండి. సద్దాన్ని తినేసి షార్ట్కి వెళ్ళారు సార్. షార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడికి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారండి. బండి వేసుకుని వచ్చండి. అక్కడికి డైరెక్ట్ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాడు. వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయి వీడియో తెస్తారు. అప్పుడు ఈ ఆడవాళ్ళు సద్దాన్ని తిని షార్ట్కి వెళ్ళారండి సార్. షార్ట్కి వెళ్ళిపోయి బార్డర్తో వెళ్ళినోడి వీడియో తీసేస్తాడు. అడిగారు కదా చేతులకి కెమెరా అలాగే తిప్పి తీసేస్తాడండి. తీసేస్తుంటే అదే ఇస్తారని సిగ్గుపడేటో అదే వీడియో అలా చెప్తానండి. వీడియో తీయకుండా అన్నా సరే అండి, మీకు ముందు చెప్పాను నేను, మళ్ళీ మీరు ఇక్కడ ఎదవేసం మాట్లాడలేదు, మీకు ఎన్నిసార్లు చెప్పి మీకు బుద్ధి లేదు. అలాగే కానీ మీరు ఎందుకని వచ్చారు, ఈ సేని పట్టసేని మాడేది ఇందులో నడవద్దని చెప్తున్నాం కదా అని అన్నాడండి. ఏంటి మాకు ఏం తెలుసండి, పట్టసేని అవుతుంది మాకు తెలియదు కదా సార్, మేము పని చేసుకుని కూడా మా అమ్మకి బెదిరిస్తారు సారని అన్నాం సార్. అంటే ఈ లోపలని మేము ఈ సేల్ మీద ఇదై ఉన్నాం, మీరు ఏ కులం, మీరు ఏ ఊరు అని అడిగాడండి. అప్పుడు అడిగిన తర్వాత సార్ మాది రాజానగరం అండి, సూర్యారావుపేట అండి మాది, మేము ఊరికి వస్తున్నాం సార్, మమ్మల్ని బెదిరిస్తున్నారండి సార్, షార్ట్ వచ్చినట్టు కూడా వీడియో తీసేస్తున్నారు, మీరు వీడియో తీయండి సార్. అలాగనంటే వీడియో తీయ, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మర్యాద ఉంటుందని చెప్పాం మీకు, మీరు వెళ్తలేదు, మీరు ఎక్కడ ఇదే అడవేసాలు వేస్తున్నారు, మీరు ఏ కులం మీద అని అడిగితే సమాధానం చెప్పలేదు. మీరు ఏ కులం చెందిన వాళ్ళు అని అడిగితే సమాధానం చెప్పలేదు. మేము రెడ్లు, మీకంటూ ఒక కులం ఉంటుంది కదా, నేను రెడ్లు అని చెప్తున్నాను కదా, మీకంటూ ఒక కులం ఉంటుంది, మీరు ఏ కులం చెందిన వాళ్ళు అని అడిగాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆలమూరు, జొన్నాడ, చొప్పెల్ల, సందిపూడి గ్రామాల్లో జనసేన నాయకులు, అభిమానులు వేడుకలు నిర్వహించారు. నాయకులు, పవన్ అభిమానులు మొదటగా గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం స్కూలు పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంచిపెట్టారు. పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేశారు. జొన్నాడలో ముఖ్య అతిథి జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో జన సైనికులు, కూటమి నాయకులు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించారు. ఆలమూరు ప్రభుత్వ దవాఖానాలు రోగులకు స్వీట్లు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసి మహిళలకు దుప్పట్లను వితరణ చేసి పవన్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని యువత తెలిపారు.
హ్యాపీ బర్త్డే సీనియర్ నాయకత్వం సీనియర్ నాయకత్వం బాబు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎంపీపీ నిధుల నుంచి ₹1,85,000 వ్యయంతో కొనుగోలు చేసిన కంప్యూటర్లు, ఫర్నిచర్ను బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలంలోని ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ, ఎంపీటీసీలు మరియు బిక్కవోలు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కరప పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పలంకముడి గ్రామంలో ఒక దారుణం జరిగింది. 50 ఏళ్ల తండ్రి కె సూర్యచంద్రను అతని కుమారుడు చంద్రశేఖర్ తెల్లవారుజామున అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించి ఉన్నత పదవులను అధిష్ఠించాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలో పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని ఆయన అన్నారు. మీరు అందరూ వెళ్తారండి బాగా కొద్దిగా అనుకోండి ఏమండి కొద్దిగా అనుకోండి కొద్దిగా ఎలా ఉండండి ఏమండి సరిపోతా రాంబాబు గారు నేను వెంకటేశ్వర గారు మట్టా గారు బాబు గారు రండి అలా వెళ్ళరండి వస్తారు కనుక ఆయన కదా మనందరి ఆరాధ్య దైవం మన నాయకుడు జనసేన అధ్యక్షుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆలమూరులో జనసేన నాయకులు, జన సైనికులు, కూటమి నాయకులు పెద్దలందరూ కలిసి కేకు కట్ చేయటం, ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిగా తీసుకునే వారి ఆలోచన తగ్గట్టుగా సేవా కార్యక్రమాలు చేస్తూ సేవే ముఖ్యంగా భావిస్తూ ఈరోజు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకి వస్త్రదానం చేయటం, స్వీట్స్ సాకెట్తో పంచిపెట్టుకోవడం కార్యక్రమం చేసుకోవడం అయితే జరిగింది. అయితే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి వారికి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి పదవులు ఆరోహించాలి, మన రాష్ట్రానికి మనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఆశిస్తూ భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలి మనం అందరం అని చెప్పి అలా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలి, మనం ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాలు చేయాలి, రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బండారు శ్రీని గారి నాయకత్వం, బండారు శ్రీని గారి నాయకత్వం. జై జనసేన, జై హింద్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి రాజుకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్న ఆయనను శ్రీకృష్ణదేవరాయల అభ్యుదయ కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ చెల్లా ప్రభాకర్ రావు, ఎంపీడీఓ రాజుకు పూలమాలలు, దుశ్శాలువలు కప్పి అభినందనలు తెలిపారు. రాజు తన విధి నిర్వహణలో భాగంగా మండల అభివృద్ధికి చేసిన కృషి, నిజాయితీ నిబద్ధతలను ప్రభుత్వం గుర్తించడం అభినందనీయమని చెల్లా ప్రభాకర్ రావు అన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.